మీరు మాట్లాడుతుంటే చాగంటి కోటేశ్వర గారు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు. మీ డ్రెస్ ఒకటి తేడా ఉందంటే. అంటే ఆయన గొప్ప మనిషి, ఆయనతో పోలికలు కాదు కానీ ఆ, అంటే ఏంటంటే ఇప్పుడు అలాంటి ఇప్పుడు నేను ఐడియాలి నాయా ఏంటి ఇలాంటి వాళ్ళందరి దగ్గర విని మనం అవునండి, కొన్ని కొన్ని నేర్చుకుంటా ఎవాల్వ్ అవుతాం లైఫ్ లో. అవునండి, అవును. ఒకసారి చాగంటి కోటేశ్వర గారి గురించి చెప్పండి సార్, నాకు వినాలంది. అది ఆయన ఏంటంటే మీరు సేమ్ అలాగే మాట్లాడుతున్నారు మీరు ఆ గరికపాటి వారి గురించి కానీ, ఎందుకంటే కాకినాడ నుంచి ఉన్నారన్నమాట వాళ్ళిద్దరు. అదేనండి ఆ, అదేనంటే ఇవన్నీనండి మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మేము పుస్తకం చదివేటప్పుడు కూడా ఒక్క పుస్తకంలో నాలెడ్జ్ రాదు, ఓకే, 4-5 పుస్తకాలు రిఫర్ చేస్తాం. ఒక్కోసారి ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా సుఖం, ఎన్నో పబ్లిష్ చూస్తాం. ఇటు ఒక్క పని చేయటానికి 15-20 మంది ఒపీనియన్లు అప్రోచ్లు చూస్తే గానీ మనకు కాన్ఫిడెన్స్ రాదు, దాని దగ్గరికి వెళ్ళాలి. అలాగే అంటే మనకి ఒక మనిషి ఒక భగవద్గీత చెప్తానో, బైబిల్ చెప్తానో, ఖురాన్ చెప్తానో మనం ఫాలో ఎంత గొప్ప మనుషులం కాదు మనం. మనకి రకరకాల మనుషులు రకరకాల వేసి చెప్పాలి. ఇప్పుడు బాల భారతం ఉంటుంది, అది చదివామనుకోండి పిల్లలకు అర్థమయ్యేటట్టు స్టోరీ లాగా ఉంటుంది. అవునండి, కానీ మనం అది చదివామనుకోండి అది ఉపయోగం లేదు, మనకి వేరే లెవెల్లో దాని డెప్త్ మనకు తెలియాలి, దాన్ని అర్థం చేసుకుని కావాలి. అంతేగాని ఇప్పుడు పిల్లలు ఉండి ఆ పాండవులు కౌరవులు వీళ్ళు వచ్చారు కొట్టుకున్నారు ద్రౌపది ఇది తెలిస్తే అదేంటి ఒక సినిమా లాగా ఉంటుంది. కానీ దానికి మీనింగ్ ఎంత మంచి చెడు, ఏది రైట్ ఏది రాంగ్ అవన్నీ అర్థం కాదు ఆ స్టేజ్ లో. ఇప్పుడు మనం చదివేటప్పుడు మనకు అది అర్థం అవ్వాలి. అలా ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు, మనకి రకరకాల వాళ్ళు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తారు చెప్పటానికి. పైగా ఏమవుతుందంటే మీకు ఒక పద్ధతిలో చెప్తే అర్థం అవుతుంది, ఆయనకి ఇంకో పద్ధతిలో అర్థం అవుతుంది, నాకు ఇంకో పద్ధతిలో చెప్పాలి. అంతే కదా, అన్ని వేళ్ళు ఒకలా లేవు, అన్ని వేళ్ళు ఒకలాగా లేవు కదా. సో అందుకని మనకి వీళ్ళందరూ అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సేమ్ థింగ్. అది ద సేమ్ థింగ్. మీరు ఏ పుస్తకం చదివినా ఎస్సెన్స్ ఈ సేమ్, ఏది తీసుకున్నా కానీ. కానీ ఏంటంటే మనకు సారాంశం ఒకటే, కానీ కట్టె కొట్టే తెచ్చేలాగా చెప్పామనుకోండి అంతే కదా. ఇప్పుడు చెప్తే ఏం అర్థం అవుతుంది అసలు మీకు? రామాయణం కట్టే కొట్టే తెచ్చే అంటాం, ఏమన్నా అర్థం అవుతుందో? అర్థం కాదు, 3 ముక్కలు అయిపోయింది. కానీ అర్థమైందా? అలాగే ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప మనుషులు. ఒక సర్కిల్లో ఒక డాట్ ఉంటుంది, నువ్వు ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడి నుంచి చూడొచ్చు, ఎక్కడ చూసినా అదే డాట్ మనం చూసేది. అవునండి, కానీ మనకు అర్థమయ్యేటట్టు విపులకరంగా రకరకాల హావభావాలతో ఎక్స్ప్రెషన్ తో ఎగ్జాంపుల్స్ తో చెప్తారు. అది కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. అందుకని ఇప్పుడు మీరు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ధారణ చూసారు. అదే అందరూ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొంతమందికి చాలా మంది, కొంతమందికి ఇంకో వాళ్ళది నచ్చుతుంది. అలా ఏంటంటే మనకి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా కొంచెం మంచి చెడు పద్ధతి అవన్నీ అర్థం అవుతుంది. మనకు చాలా అవసరం, చాలా గొప్ప మనుషులు వాళ్ళు ఇద్దరు. అంటే కొద్దిగా గరికపాటి డైరెక్ట్ గా మాట్లాడారు అంటే, అవును గరికపాటి డైరెక్ట్ మాట్లాడతాడు, వెధవ పనులు చేస్తే వెధవగాకి ఏమంటారు అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఉన్నది చెప్తాడు ఆయన, చెప్తారు. అంటే చాగటేరాలు చెప్పరు. అది అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్, అది సేమ్ థింగ్, సారాంశం ఒకటే కదా. ఒక్కొక్కళ్ళకి అది నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళకి ఇది నచ్చుతుంది. మనం కూడా డిఫరెంట్ కదా, మీరు నేను ఒకటి కాదు కదా. మీకు కొన్ని నచ్చుతుంది, నాకు కొన్ని పద్ధతులు నచ్చుతుంది. అదే బ్యూటీ ఆఫ్ ది వరల్డ్. అందరూ ఒకేలాగా ఉన్నారు అనుకోండి, మోసగొట్టినట్టు వేస్ట్ కదా. ప్రపంచం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఎస్ అంటే మీరు నో అంటారు, ఆయన మేబీ అంటాడు, అప్పుడు నేను ఆలోచిస్తా ఈ నో ఎందుకన్నాడు, ఆయన మేబీ ఎందుకన్నాడు, ఓ డిఫరెంట్ యాంగిల్లో దే ఆర్ లుకింగ్, మేబీ దే ఆర్ రైట్. దట్స్ హౌ. వాళ్ళ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు ఇచ్చే ఒక సందేశం మా ప్రేక్షకులకి ఏంటి? వాళ్ళు మీరు అన్నట్టు నాకు చెప్పారు, ఇంకొకసారి ఫైనల్ గా. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి అనేది కాదు అక్కడ, నేను ఆరోగ్యంగా ఉండాలి అనేది స్పెసిఫిక్ అవ్వాలి. ఏదైనా మీరు అచీవ్ చేయాలంటే ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి అనుకో అంటేనే అక్కడికి వెళ్తారు. నేను ఊరు వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. అట్లాగే మనం అనేది అలా ఉంటుంది. మనం సంగతి పక్కన పెట్టండి. ఈ ఒక్క విషయంలో ఫస్ట్ నాతో నేను స్టార్ట్ చేయాలి. నేను ఆరోగ్యంగా ఉన్న తర్వాత పక్కన ఆరోగ్యం చేయాలి. అందుకే నా ఆరోగ్యం నా రెస్పాన్సిబిలిటీ, నా తల్లిదండ్రులది కాదు. వాళ్ళు ఆల్రెడీ జీన్స్ ఇచ్చారు, వాటిని మనం చెడగొడుతున్నాం. నా భార్య పిల్లలు కాదు, పాపం చక్కగా ఏదైనా వండి పెట్టి ఎంతో ప్రేమతో ఎన్నో పెట్టినా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, తినేటప్పుడు పొట్టలో కొంత ఖాళీ ఉండాలి, క్వాంటిటీ తగ్గించాలి. అలాగే క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో కూడా ఫ్యాట్ కంటెంట్స్ తక్కువ ఉండాలి, ఆయిల్ కంటెంట్స్ తక్కువ ఉండాలి. బయట పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ప్లీజ్ దయచేసి పెళ్ళిళ్ళలో తినద్దు మనం వీలైనంత వరకు, ఓకే? ఎందుకంటే అక్కడ 20 రకాల పదార్థాలు పెడతారు, చాలా టెంప్టింగ్. పోయేది మన ఆరోగ్యం. వాళ్ళ డబ్బులు పోతే పోయినాయి కానీ డబ్బులు మళ్ళీ సంపాదించుకుంటారు. ఇందా చెప్పా, ఆరోగ్యం పోయిన తర్వాత రాదు.
అవునండి. అందుకని మనం తినే ఆహార పదార్థాలు క్వాంటిటీ మనం చూసుకోవాలి. ఆ తర్వాత అలాగే కొంత ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ప్రతిదానికి మనం ఫిజికల్ స్కూటర్ అనో కార్ అనో ఏదో తిరుగుతుంది 4 అడుగులు అయినా కూడా కొంత ఫిజికల్ డైలీ అట్లీస్ట్ 20-30 మినిట్స్ అయినా మనం స్పెండ్ చేయాలి. అలా చేయాలి. తర్వాత ఏంటంటే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ మానేయాలి. అలాగే ఏంటంటే మనం ఈ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి వాళ్ళం కూడా కొలెస్ట్రాల్ లెవెల్ అని, ట్రెడ్మిల్ అని, ఇప్పుడు కొంతమంది వెళ్తారు ఈసీజీ ఎక్కువ నార్మల్ అంటారు, అది చాలా కొన్ని ప్యాకేజీలు ఉంటాయి హాస్పిటల్స్లో, ట్రెడ్మిల్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం చేయించుకోవాలి. షుగర్కి, బీపీకి అన్నిటికీ చెక్ చేస్తారు. ఒకసారి వచ్చిన తర్వాత అవి మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు మనతో పాటు ఉన్న వాళ్ళని కూడా మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పక్కన ఉన్న వాళ్ళని, ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీని కూడా వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారా లేదా అని చూసుకోవాలి. అలాగే పిల్లల మీద స్ట్రెస్ పెట్టాలి కానీ ఓన్లీ చదువు, కొంత ఫిజికల్ యాక్టివిటీకి మనం టైం ఇవ్వాలి, కొంత మెంటల్ రిలాక్సేషన్ టైం ఇవ్వాలి. ఇవన్నీ చేసినా కూడా నాకు ఆరోగ్యశ్రీ ఉంది, ఉద్యోగశ్రీ ఉంది, సిజిహెచ్ఎస్ ఉంది, ఈసీహెచ్ఎస్ ఉందని వాటి మీద డిపెండ్ అవ్వదు. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఈ ఇన్సూరెన్స్లో. మీ అంతటా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా నేను పర్సనల్గా నా ప్రాక్టీస్ నేను చూసింది ఏంటంటే, ప్లీజ్ గో ఫర్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్. గవర్నమెంట్ ఇన్సూరెన్సెస్లో ఈ మధ్య వాళ్ళు ఏంటంటే చాలా తక్కువ మనీ పే చేయటం, లేటెస్ట్ టెక్నాలజీ పే చేయకపోవడం, ఇలాంటివి నోటీస్ చేశా. ఈ మధ్యకాలంలో నేను కూడా నాది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రైవేట్కి వెళ్ళాను నేను. ఓకే, కొన్నిట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకుని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని తర్వాత మీ బళ్ళకి ఇన్సూరెన్స్, ఇంటికి ఇన్సూరెన్స్ అవన్నీ తర్వాత తీసుకోండి. ఫస్ట్ ఈ బళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, మన బండికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మన కోసం, మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ. నా హెల్త్ నేను కాపాడుకుంటాం, నా వాళ్ళని నేను కాపాడుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటన్నిటికీ పెద్ద రూల్స్ రెగ్యులేషన్ ఏదన్నా మోడరేట్గా చేయండి. నేను తిండి మానేమంటే, నా మటన్ మానేమంటే పూర్తిగా మానేమని కాదు, ఏదో కొంచెం నచ్చితే రీజనబుల్గా తినండి, చెకప్స్కి వెళ్ళండి. ఒకసారి డాక్టర్ ట్రీట్మెంట్ కనుక డయాబెటీస్కు, హైపర్ టెన్షన్కి వస్తే జీవితాంతం రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి కంట్రోల్ చేసుకోవాలి, చూసుకుంటా. అంతేగాని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, 2 ఏళ్ల క్రితం మందు ఇచ్చారు బాగుందని మీ అంతా మీరు అనుకోకూడదు. నా తలనొప్పి లేదు కాబట్టి బీపీ బాగుందని అనుకోకూడదు. ఈ జాగ్రత్తలన్నీ కనుక తీసుకుంటే 4 కాలాల పాటు బాగుంటాం. కాకపోతే ఏది కూడా 100% కాదు, అన్నీ చేసినా కూడా జబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోవాలి బ్యాకప్గా. అది నేను కనుక సజెస్ట్ చేసేది. బీ మోడరేట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ. మీరన్నా సోషల్ హెల్త్ ఇవన్నీ కూడా 4 పాయింట్లు చెప్పారు. సోషల్ హెల్త్ ఒకటి, తర్వాత మెంటల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ తో పాటు. అందుకనే సొసైటీని చూసుకోండి అని చెప్పారు. మెడిటేషన్, కొత్త వీలైతే ఫిజికల్ యాక్టివిటీతో మెడిటేషన్ చేస్తే కొంత స్ట్రెస్ తగ్గుతుంది. ఇది ఒక్కటి ఏంటంటే, ఎవరికైనా ఆల్కహాల్, సిగరెట్ వాళ్ళు ఎడిక్ట్ అయి ఉంటే ఎలా తప్పించుకోవాలి సార్ చెప్తే. ఉందండి, ఆల్కహాల్, సిగరెట్ కూడా ఇంత ముందులా కాకుండా దానికి డెఫినెట్ గా వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలండి. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఎందుకంటే ఇది నా ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సిన్సియర్ ఎఫర్ట్ చేద్దామని, అది లేకపోతే ఎవరు చేయలేం. అప్పుడు ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళ సిగరెట్స్ తగ్గటానికి నికోటిన్ ప్యాచెస్ అని, అలాగే అంటే వీళ్ళ గ్రూప్స్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఓకే అండి. అలాగే కొన్ని ప్లేసెస్ ఉంటాయి వేర్ దే గో ఫర్ ఎ మంత్ ఆర్ 2. ఇవన్నీ ఫిజిషియన్స్ గైడ్ దెమ్. అవన్నీ పాసిబుల్, మనం చెయ్యొచ్చు, సాధించవచ్చు. ఇప్పుడు మన జీవితంలో ఏంటంటే పైకి రావాలి అని చెప్పి ఉద్యోగం ఎంత కష్టమైనా చదువుతాం, ఉద్యోగం అది ఎట్లా ఉంటుంది, మనం చెయ్యాలనే తపంతో. అలాగే ఇవి కూడా ఏంటి, మన హెల్త్కి మంచిది కాదు. దీంతో మనం ఎవరికే మనం హెల్ప్ చేయట్లేదు, సిగరెట్ కంపెనీలు లేకపోతే ఆల్కహాల్ కంపెనీలు తప్ప. మనకు అవన్నీ అవసరం లేదు. మన హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే నా పిల్లలు, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. అలాగే కెపాసిటీ ఉంటే నా దగ్గర రూపాయలు ఉంటే సొసైటీని హెల్ప్ చేయొచ్చు, ఇంకో 4 చదివించవచ్చు, ఇంకా పాత స్కూల్ని రిపేర్ చేయించవచ్చు, పాత ఊళ్ళో ఏదో శానిటేషన్ దేనికో హెల్ప్ చేయొచ్చు. బోల్డ్ ఉంది. ఈ దేశంలో గొప్పతనం ఏంటంటే మనం చేయాలి అనుకుంటే బోల్డ్ ఉన్నాయి మనం చేయటానికి.